జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గుడ్ మార్నింగ్ తాతయ్య గారు. ఓ వెరీ గుడ్ మార్నింగ్. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయింది తాతయ్య గారు. విహారీ ఎక్కడా? రెడీ అవుతున్నాడు కన్నయ్య. నువ్వు హోంవర్క్ పూర్తి చేసుకున్నావా? ఓ రాత్రే చేసుకున్నాను తాతయ్య గారు. గుడ్ బాయ్. కన్నయ్య వెళ్దామా? నేను రెడీ సార్. విహారీ పద వెళ్దాం. డాడీ నేను కార్లో రాను. కార్లో వెళ్ళకపోతే ఎలా వెళ్తావు నాన్న? ఈరోజు నేను సైకిల్ మీద స్కూల్కి వెళ్తాను మమ్మీ. సైకిల్ మీద? వద్దు నాన్న, ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళకూడదు. అవును విహారీ, రోడ్డు మీద ప్రమాదాలు ఎట్నుంచి పొంచి వస్తున్నాయో తెలియడం లేదు. అందుకే నువ్వు కారులో వెళ్ళు. ఇంటికొచ్చాక సైకిల్తో ఆడుకుందు గాని. లేదు తాతయ్య, నేను సైకిల్ బాగానే తొక్కుతాను. నాకేం కాదు, మీరేం భయపడకండి. విహారీ చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకో? నీ మంచికి కదా చెప్తుంది. లేదు మమ్మీ, నేను సైకిల్ మీదే వెళ్తాను. కన్నయ్య కూడా సైకిల్ తొక్కడం వచ్చు కాబట్టి కన్నయ్యని తోడుగా తీసుకెళ్తాను. నానమ్మ నువ్వైనా చెప్పు నానమ్మ. శ్యామా, విహారీ ముచ్చట పడుతున్నాడు, ఈసారికి వెళ్ళనివ్వు. కన్నయ్య, నీకు సైకిల్ తొక్కడం వచ్చా? వచ్చు శ్యామమ్మ. విహారీ లాగే నాకు కూడా డబల్స్ తొక్కడం వచ్చు. సరే విహారీ, కన్నయ్యని కూడా తోడుగా తీసుకెళ్ళు. థ్యాంక్స్ మమ్మీ. శ్యామ ఏంటి విహారీ బ్రతిమలాడినా కూడా వద్దని చెప్పింది? కన్నయ్య అడగ్గానే ఒప్పుకుంది. కన్నయ్య మీదున్న నమ్మకం కన్న కొడుకు మీద లేదా? ఒరేయ్, పర్మిషన్ ఇచ్చాం కదా అని చెప్పి స్పీడ్గా వెళ్ళకండి, నెమ్మదిగా వెళ్ళండి. అలాగే తాతయ్య. విహారీ, విహారీ, కన్నయ్యకి సైకిల్ తొక్కడం వచ్చు కాబట్టి తనని తొక్కమను. నువ్వు వెనక కూర్చో. అలాగే నానమ్మా. కాకపోతే ముందు కొంత దూరం నేను తొక్కిన తర్వాత మధ్యలోంచి కన్నయ్య తొక్కుతాడు. అలాగే నాన్నా. చాలా కేర్ఫుల్ గా ఉండాలి విహారీ. ఓకే డాడీ, బాయ్. బాయ్ సార్. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ మమ్మీ. శ్యామమ్మ. బాయ్. విహారీ, ఇలా వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. ఉండు నీ పని చెప్తాను. ఏంటి విహారీ, ఎందుకు సైకిల్ ఆపావు? చెప్తాను, ముందు నువ్వు సైకిల్ దిగు. ఏమైంది విహారీ? డబల్స్ తొక్కడం చాలా కష్టంగా ఉంది కన్నయ్య, అందుకే నువ్వు నడిచిరా. నేను నడిచి రావడం ఎందుకు విహారీ? నువ్వు వెనకాల కూర్చో, నేను సైకిల్ తొక్కుతాను కదా. అవసరం లేదు, నేనే తొక్కుకుంటూ వెళ్తాను, నువ్వు నడిచిరా. ఇదిగో, ఈ విషయం నువ్వు మా మమ్మీకి చెప్పకూడదు. చెప్తే మా మమ్మీ మీద ఒట్టే. ఏంటి విహారీ, దేనికే శ్యామమ్మ మీద ఒట్టెందుకు వేస్తున్నావు? నేను శ్యామమ్మకే కాదు, ఎవ్వరికీ చెప్పను, ఓకేనా? ఉమ్, నువ్వు పద, నేను నడుచుకుంటూ వస్తాను. ఉమ్. ఏంటి కన్నయ్య ఇప్పుడొచ్చావు? ఎందుకు లేట్ అయింది? అంటే అది వీడు నా పేరు చెప్తాడా ఏంటి? ఏంటి అడుగుతున్నాను కదా, చెప్పు. నేను లేటుగా రెడీ అయ్యాను టీచర్. లేటుగా ఎందుకు రెడీ అయ్యావు? ఉదయాన్నే లేవలేదా? చూడు, అందరూ టైంకి వచ్చారు. సారీ టీచర్, ఇంకెప్పుడు లేటుగా రాను. నన్ను క్లాస్కి అలౌ చేయండి. నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. వెళ్ళి గోడ కుర్చీ వేయి. నా క్లాస్ అయ్యేంత వరకు అలాగే ఉండాలి. ఓకే టీచర్. ఎస్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలాగే గోడ కతుక్కునుండు. నిన్ను టైంకి రాకుండా చేసింది నేనే. ఈ రోజు పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకుని రండి.
టుడే క్లాస్ కంప్లీట్. కన్నయ్య, నీ పనిష్మెంట్ పూర్తయింది, లోపలికెళ్ళు. మమ్మీ, మా స్కూల్లో ఇంటర్ స్కూల్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అవునా? ఎప్పుడు నాన్నా? రేపే మమ్మీ. నేను పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా చేయాలి. మమ్మీ, ఈ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని డిస్టిక్లో జరిగే కాంపిటీషన్కి, అక్కడ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళని స్టేట్ సింగింగ్ కాంపిటీషన్కి పంపిస్తారంట. నువ్వు పార్టిసిపేట్ చేయనన్నా, తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. అవునన్నా, నువ్వు చాలా బాగా పాడతావు. ఆల్ ది బెస్ట్ విహారీ. నువ్వు చాలా బాగా పాడాలి. ఈసారి ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. ఓకే డాడీ. విహారీ, ఏంటి మమ్మీ? నువ్వు పాడడం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. బానే పాడుతున్నాను కదా. కాంపిటీషన్లో కన్నయ్య కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు. మరి కన్నయ్య నీకన్నా బాగా పాడతాడు కదా. నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే నువ్వు కన్నయ్య కంటే బాగా పాడాలి. అందుకే నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. శ్యామ, ఇదేం బాలేదమ్మా. ఎందుకు ప్రతి విషయంలో కన్నయ్య పేరెత్తుతావు? కన్నయ్య బాగానే పాడతాడు కావచ్చు. ఆ విషయం విహారీతో చెప్తే వీడు ఎంత బాధపడతాడు. ఇలా విహారీ ముందు కన్నయ్య గొప్పలు చెప్పకపోతే బావుంటుంది. అది కదా అత్తయ్య గారు, కాంపిటీషన్ అంటే పోటీ ఉంటుంది కదా. కన్నయ్య కాకపోయినా వేరే పిల్లలైనా బాగా పాడుతూ ఉండేవాళ్ళు ఉండొచ్చు కదా. అందుకోసమైనా విహారీ ప్రాక్టీస్ చేయాల్సిందే కదా అత్తయ్య గారు. మమ్మీ, కన్నయ్య నాకన్నా బాగా పాడతాడు కదా. పర్లేదు, నిజం చెప్పు మమ్మీ. పాడతాడు. కన్నయ్య పాడకపోతే కాంపిటీషన్లో నేనే ఫస్ట్ వస్తాను కదా. అవును, అయినా కన్నయ్య ఎందుకు పార్టిసిపేట్ చేయకుండా ఉంటాడు? నువ్వు చెప్తే ఉంటాడు మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.